విశ్వనాథుడన్నరా సోయాలింగా మరి ఏనాడు కనుక దేవుని పుల్ల కాడాడు కాసి వస్తానన్నా అయ్యా ఇటువంటి ఒక చూడబోతుండే పాప పాడే పాట నిండిపోయి పిల్ల నాశల్లాని నట్టమని 10 మంది పరువు ఆయన శంకరావో భగవంతా ఓ పరమాత్మ మా గుళ్ళల్లో వందల సాయం ఉండదా తండ్రి ఆ పిల్ల తల్లి ఎవరో తండ్రి ఎవరు నాకు తెలియదు ఆయన అయినా ఆ తుమ్మల ఎలవంచ పచ్చమల మేరత్త గౌరవ ఎక్కడికి పోయి అన్నం పెట్టుమని అన్నం తిరిగి అత్త కాసిపోతాను నానంగా మా మేరత్త గౌరవయ్య అన్నరా అల్లరా కాసిపోతున్న కళ్యాణ స్థితులు కనకరమ్మా ఆనందరా అత్తమ్మ నేను అడగల అక్కడ గాలుండదు గిల్లుండదు అని నేను అక్కడ చెప్పవాయన భగవంత ఓ పరమేశ్వర అయ్యా సోమదేవుడా మరి ఇటువంటి ఒక చూడబోతున్న మరి అటువంటి పిల్ల తల్లి ఎవరు తండ్రి ఎవరు నాకు తెలియరా అటువంటి పిల్ల ఒక తల్లిదండ్రి పేరు నాకెట్టు తెలియాలనయ్యా ఆగో తండ్రి అని చెప్పి మరి ఏనాడు కనుక కాశీ భక్తులు తలగుద్దుకున్నంత విధానం మరి ఏనాడు కనుక కలకల కలకల కన్నీరు తీసేవరకల్లా ఆ శివదేవుడు మరి ఇటువంటి ఒక చూడబోతుంటే ఎన్నాళ్ళు అయినా అగో ఎవరే కాని కుల విడిసిన పక్షి అంటారు వన విడిసిన కోతి అంటారు ఏ ఉన్నా లేకున్నా పేదవాక సంసారమైన కులవుతూనే బలం అంటారు అయ్యా కులవు కుతికలం వంటి సముద్రం మొకాల వంటి అంటారు పసిరి కళ్ళ పాప ఎన్ని రోజులున్నా వాళ్ళు ముత్తరాజులు ఇల్లు గొల్లోళ్ళు అగో ఇటువంటి ఒక చూడబోతుంటే పుట్టిన పూర్వస్థితి పోవాలంటే పిల్లగానికి పిల్ల తల్లి ఎవరు తండ్రి ఎవరు తెలవాలి కదా ఆ సోమదేవుడు ఏంటనే ప్రత్యక్షమై కొడక భక్తులయ్య బాధపడక నాయనా నా మాయతో ఒక రథం తయారు చేసి ఇస్తున్నా ఈ అత్తమ రాత్రి వేళ పోను గడియ రాను గడియ కొడక ఇటువంటి ఒక చూడబోతుంటే 1/2 గంట లోపల తిరిగి నువ్వు రావాలని ఆయన ఇలా మంచి పట్నము రాపోనా కొడక ఆ సూదేవుడు ప్రత్యక్షమై అటువంటి ఒక చూడబోతుంటారు ఏనాడు కనుక మాయా రథం భక్తుని ముంగట పరమాత్మ చేసేవాళ్ళకల్లా అప్పుడే అటువంటి ఒక చూడబోతుంటారు అత్తుమ రాత్రి కలిగి గాంధారి వెళ్ళలా పిల్లగాడు ఒక భక్తునయ్యా సో దేవుడికి దండం పెట్టి ఆ రథానికి నమస్కారం చేసి రథంలా అగో కూర్చుంటా ఉన్నాడా కాచి భక్తినన్నా
రథం వెళ్ళిపోవాలి మళ్ళీ తిరిగి రావాలనమ్మా. అరరా రథంలో నా పిల్లగాడు తన కొలువు తీరినాడా, రథంలో నా పిల్లగాడు తన కొలువు తీరినాడా. రాత్రి వేళ తుమ్మలు ఎలవంటి భర్తల మేనత్త గోడ వాకిస్తారథం అభిందు